ఈ పర్ఫెక్ట్ టికెట్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనతో అందుబాటులో ఉన్నారు స్టూడియోలో శివకుమార్ లాల్ గారు. శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే సార్. శివకుమార్ లాల్ గారు, ఒకటి ఎస్టీకి, ఒకటి ఎస్సీకి, ఇంకోటి మహిళకి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటిది, ఏ రకంగా చూడాలి ఎమ్మెల్సీ సీట్ల విషయంలో? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న మా రామ్మోహన్ భాయ్కి నమస్కారం. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్న 4 ఎమ్మెల్సీ ఏదైతే ఎమ్మెల్యే కోటాలో నామినేటెడ్గా పంపించడానికి ఒక పరంగా ఆలోచిస్తే కులపరంగా న్యాయం చేసింది అనేది అనుకోవచ్చు. ఒకటి సిపిఐకి ఆల్రెడీ మాట ఇచ్చినాం కాబట్టి వాళ్ళకి కేటాయిస్తామని అది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మహిళ అని ఉద్దేశంలో పెట్టుకొని చాలా రోజులు అంది గతంలో ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి స్టార్ క్యాంపెయిన్ లాగా ఉండి ప్రచారం చేసింది అనేది విజయశాంతిని తర్వాత కన్మరుగైపోయింది, ఎందుకు దూరమైందని చెప్పి ఆమెను మళ్ళీ వెనక్కి తీసి ఈరోజు విజయశాంతి గారిని ఏదో ఎమ్మెల్సీగా పంపిస్తున్నారు. అదే కాకుండా శంకర్ నాయక్ అని చెప్పి డిసిసి అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిని కూడా అటు ఒక నాయక్ ఎస్టీ కోటాలో ఫిలప్ చేశారు. ఎస్సీ కోటాల అద్దంకి దాయకర్ని గతంలో కూడా ఎమ్మెల్యేలో ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు అకామిడేట్ చేస్తామని చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేపు ఎమ్మెల్సీగా రాబోయే విజయశాంతి గారికి, శంకర్ నాయక్కి और అద్దంకి దాయకర్కి అందరికీ కూడా ముందే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతుంది ఏఎన్ఎన్ న్యూస్ ద్వారా లైవ్లో. అదే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని మళ్ళీ వెలుగులోకి తీసుకురావడానికి కారణం అంటే హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోవడము. మొన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కొత్త ఇన్ఛార్జ్ ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారో ఆమె కూడా ఒక 3 విభాగాలుగా మార్చడం జరిగింది. మొన్న ఒక పత్రికలో కానీ మీడియాలో చూడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి గతం నుంచి ఒక 40-50 ఏళ్ళ నుంచి కానీ 30 ఏళ్ళ నుంచి కానీ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళది ఒక లిస్ట్ పెట్టండి. అదే కాకుండా ఎలక్షన్కి ముందు వచ్చిన వాళ్ళది ఒక లిస్ట్ పెట్టండి. కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినాక ఒక లిస్ట్ పెట్టండి అని చెప్పి ఈవిడ 3 లిస్టులు తయారు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ఈరోజు ఆ నిర్ణయం ప్రకారమే విజయశాంతి ఎలక్షన్కి ముందు ఉంది కాబట్టి ఆ మహిళని అనే రకంగా తీసుకురావడం. కానీ ఈరోజు ఏం జరిగినా హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది. కానీ హైకమాండ్ ఇంకొక నిర్ణయాలు కూడా కొన్ని తీసుకోవాల్సింది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నుంచి కానీ సిటీ నుంచి ఇక్కడ కూడా ప్రాతినిధ్యం ఎక్కువ లేకుండా పోతుంది. సిటీ ప్రాతినిధ్యంని కూడా మొత్తానికి పరిగణనలోకి తీసుకొని ఖచ్చితంగా సిటీలో ఇప్పుడు నాలాగా కానీ ఇంకా ఎవరైనా సీనియర్లు ఉంటే కానీ ఇటువంటి వాళ్ళని కూడా పరిగణనలోకి తీసుకొని ఖచ్చితంగా వీళ్ళకు కూడా అధికార పదవులు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా కోరడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీలో ఒక రకంగా ఇంకొక రకంగా ఆలోచిస్తే ఎవరో చెప్పి వెనకాల గాడ్ ఫాదర్ ఉండి వాళ్ళకి చెప్తే వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా ఒక సీనియారిటీ కానీ లేకపోతే పార్టీకి నిజంగా కూడా అంకిత భావంతో పార్టీ టైం లైన్లో ఉండి లేకపోతే పార్టీకి సిద్ధాంతంగా పనిచేసే వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. రైట్. శివకుమార్ లాల్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అన్న, పెద్దలందరూ నమస్తే. ఏంది రామ్మోహన్ గారు తెగ నవ్వుతున్నారు మీరు? మీ నవ్వులు ఏర్కొన్న మర్మం ఏంటి మాకు కూడా చెప్తారా కొంచెం? ఎమ్మెల్సీ సీట్ల విషయంలో మీకు యాక్చువల్గా అయితే 2 వరకు రావాలి, కానీ 4 సీట్లు ఫరక్ పడి, ఎందుకు ఆ ఫరక్ పడి అంటారు? తేడా ఎక్కడ జరిగిందంటారు? తేడా మీరు దాసో శ్రవణ్ కుమార్ గారిని అయితే మీరు చెప్పారు. ఇంకోటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది మనకి. ఎందుకంటే ఆయన ఆత్మరక్షణలో పడిపోయాడు, ఆయన సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయి ఎవరికి సీట్లు ఇవ్వాలి ఎవరికి లేదు లేకుండా ఇప్పుడు శివాన చెప్తున్నాడు. వాళ్ళకి ఇన్ఛార్జ్ గా చెప్పారు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని. ఆ కేటగిరీలో ఇప్పుడు బి కేటగిరీ సీట్ వచ్చింది అన్న శివాన. బియాసొట్టు సీనియర్ నాయకులకు లేదు పాపం. మీరు ఇక్కడ చెప్పుకుంటున్నారు, అధిష్టానం వింటదో వినదో. వాస్తవానికి బియాసొట్టి కార్యకర్తలకు సీట్లు రావాలని అవకాశం దక్కాలి.
అనాదిగా పార్టీని పట్టుకో ఉన్నారు, పార్టీ గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అది వదిలిపెట్టి చుట్టపుగా వచ్చి విజయశాంతికి సీట్ ఇవ్వడం ఏముంటుంది? ఎందుకు రామ్మోహన్ గారు కాంగ్రెస్ విజయశాంతి పార్టీ గారు అంటే మీకు అంత కసి కక్ష? అంత గతంలో రాములమ్మ కసి కక్ష ఏం లేదన్నా. పార్టీని కూడా ఆయన మీ చుట్టపు పార్టీలో చూపు. కలిపేశారు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక రకంగా రాములమ్మ గారికి సరైన స్థానం ఇవ్వలేదని కథలుగా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకు మీ కేసీఆర్ గారికి రాములమ్మ అంటే అంత భయం ఎందుకు? తెలంగాణ పార్టీ తెలంగాణ వాదం మీద ఒక పార్టీ పెట్టిన తర్వాత విజయశాంతి గారి పార్టీలు విలీనం చేసుకొని ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. వారు సరిగ్గా పనిచేయక పార్టీ వదిలిపెట్టిపోయారు. తర్వాత బీజేపీలోకి పోయారు. తర్వాత 4 పార్టీలు తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. ఎక్కడ కూడా రాజకీయ క్షేత్రం లేదు ఆమెకు. ఎక్కడ ఒక గ్రామం గాని, ఒక మండలం గాని, ఒక జిల్లా గాని నేను పలానా స్థానిక నా ఊరిదని చెప్పుకునే పరిస్థితి లేని నాయకురాలకి ఈరోజు ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టి ఇటువంటి పార్టీ కార్యక హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ పటిష్టత కొరకు పనిచేస్తున్నటువంటి శివలాల అన్న సొంటలోకి టికెట్ ఇవ్వకుండా పార్టీ ఈరోజు సెలబ్రిటీ. ఇంకోటి ఈ బీసీ జనగణ కరెక్ట్ కులగణ కరెక్ట్ జరగలేదని బీసీ సంఘాలు మొత్తం అల్లరి పెడుతుంటే ఆ కోటలో ఒక సీటు, మరి ఎస్సీ వర్గీకరణ కరెక్ట్ గా జరగలేదని చెప్తున్నారు అద్దంకి దయాకర్ గారికి. ఇట్లా ఈయన సెల్ఫ్ డిఫెన్స్ లో సీట్ ఇచ్చింది తప్పితే దయాకర్ గారి మీద ప్రేమతో కాదు, ఆ బీసీ సంబంధించిన ఆ వ్యక్తి గారి మీద పోలేండి రామ్మోహన్ గారు. ఇక్కడ ఇంకోటి రామ్మోహన్ గారు, ఇక్కడ చాలా మంది ఆయన ఇప్పుడు ఒక గుడికి వెళ్ళామనుకోండి, భయంతో వెళ్ళామా భక్తితో వెళ్ళామా అని అది తర్వాత విషయం. గుడికి వెళ్ళామా లేదా అనేది ఇంపార్టెంట్. మరి ఒక దళితుడిని సీఎం చేస్తారా మరి కేసీఆర్ గారు అది కూడా చేయలేదు కదా. ఏమైనా నెక్స్ట్ టైం ఏమైనా ప్రకటిస్తారా? ఇప్పుడు అంటే రాలేదు, నెక్స్ట్ టైం దళితుడిని సీఎం చేస్తారు మీ పార్టీ నుంచి గెలిస్తే? చెప్తున్నాను, కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి చేయాలి అని ఆనాడు కోరుకోవడం జరిగింది. వారు చెప్పడం జరిగింది నోటి ద్వారా. చెప్తే తర్వాత అందరూ ఏం చేశారంటే, లేదంటే తెలంగాణ వచ్చిన తర్వాత మీరటువంటి మేధావులు అవసరం కాబట్టి మేమందరం కూడా దళిత నాయకులు అందరం కూడా పార్టీలో ఉన్న అందరు నాయకులు కూడా మీరు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటేనే వారు ఉన్నారు. తర్వాత రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయింది. ఒకవేళ మొదటి మాట తప్పని తేలింటే రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయ్యేవారు కాదు. కాబట్టి ఆ ఒక అంశం, అది మూసివేయబడ్డ అంశం మళ్ళీ తిరగదు ఎవరు కూడా. ఎందుకంటే రాజకీయ పరంగా మాట్లాడడానికి అవకాశం వస్తుంది తప్పితే అందులో ఎలాంటి చట్టబద్ధత లేదు, దానికి విలువ కూడా లేదు ఆ మాటకి. ఎందుకంటే ఒకసారి రామ్మోహన్ గారు మీ పార్టీ గురించి మీరు ఆలోచించుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చారు, ఇదే సరిపోతుంది కదా. అసలు మీ పార్టీలో చక్కదిద్దుకోవాల్సింది ఏంటి? ఫామ్ హౌస్ నుంచి అయ్యేవారు ఎప్పుడు బయటకు వస్తున్నారు ఇది అడుగుతున్నారు కదా అందరూ. వినండి, దాసోజు శ్రవణ్ గారు ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడుగా ఉస్మాన్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా భూమిక పోషించడం జరిగినారు. వారికి మేము సరైన రీతిని కేసీఆర్ గారు న్యాయం చేసి చాలా మంది అడిగినా గానీ బీసీ ప్రతినిధి సంబంధించి ఇంతకుముందు గవర్నర్ కోటను వారికి ఇచ్చినప్పుడు మరి వారు రాజకీయ పక్షపాత దూరం వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వం వారు గవర్నర్ అడ్డంగా పెట్టుకొని దాసోజు శ్రవణ్ గారికి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కకుండా చేశారు. కాబట్టి వారికి న్యాయం జరగాల ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ రోజు ఏకపక్ష నిర్ణయం తీసుకొని పార్టీ పెద్దలందరూ చెప్పడం జరిగింది. అందరూ కూడా ఆమోదం తెలిపారు. మరి రెండో అవకాశం కొరకు ప్రయత్నం చేసి